హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ టీమ్ వరల్డ్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈరోజు మన ఛానల్లో చాలా స్పెషల్ రెసిపీ, సమ్మర్ స్పెషల్ కస్టర్డ్. ఇలా ఫ్రూట్స్తో కస్టర్డ్ చేసుకుని పిల్లలకు కూడా పెట్టవచ్చు. ఇది సమ్మర్లో తినడానికి చాలా బాగుంటుంది. బట్ నేను చెప్పే పక్కా కొలతతో పర్ఫెక్ట్గా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్ ఏంటో చూద్దాం. కస్టర్డ్ తయారీ విధానం కోసం ఒక హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి. హాఫ్ లీటర్ అయితే 3 to 4 మెంబర్స్కి వస్తుంది. దాన్ని బట్టి మిల్క్ క్వాంటిటీ మీరు తీసుకోండి. అలాగే ఇన్స్టెంట్ కస్టర్డ్ పౌడర్ మనకి మార్కెట్లో దొరుకుతుంది. నేనైతే బటర్ స్కాచ్ ఫ్లేవర్ తీసుకున్నాను. ఇది డిఫరెంట్ ఫ్లేవర్స్ అండ్ డిఫరెంట్ బ్రాండ్స్లో మనకి దొరుకుతుంది. బ్యాక్ సైడ్ డిస్క్రిప్షన్ అంతా కూడా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేస్తారు. అండ్ ఒక పావు కప్ షుగర్ తీసుకోండి. హాఫ్ లీటర్ మిల్క్కి ఒక 4 స్పూన్స్ వరకు షుగర్ పడుతుంది. స్వీట్ ఎక్కువ తినేవారు 5 to 6 స్పూన్స్ వేసుకోండి. ఇప్పుడు పాలని ఇలా గిన్నెలో వేసుకుని బాగా పొంగొచ్చే వరకు మరిగించుకోండి. తొరక కట్టకుండా మధ్యలో కలుపుకుంటూ ఉండండి. పాలు బాగా మరిగితే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, లోపల ఇలా కవర్లో కస్టర్డ్ పౌడర్ అనేది ఉంటుంది. హాఫ్ లీటర్ మిల్క్కి 25 grams కస్టర్డ్ అవసరం అవుతుంది. అంటే నేను చూపించే స్పూన్ సైజ్తో ఒక 3 స్పూన్స్ వరకు. పాలు ఇలా పొంగొస్తున్న సమయంలో ముందుగా రెడీ చేసుకున్న పావు కప్ షుగర్ని అందులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. షుగర్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ఇంకా పడితే కొంచెం యాడ్ చేసుకోండి. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం కనుక షుగర్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. స్టోర్ చేసి తీసిన తర్వాత షుగర్ అనేది కొంచెం తగ్గుతుంది, స్వీట్నెస్ అనేది. ఇప్పుడు 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని ఒక కప్లోకి వేసుకుని అందులో ఒక 10 స్పూన్స్ అంటే ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ని యాడ్ చేసుకుని అది ఉండలు కట్టకుండా బాగా కలుపుకోండి. అదే మీరు డైరెక్ట్గా గ్యాస్ మీద ఉన్న మిల్క్లో ఈ కస్టర్డ్ పౌడర్ వేస్తే ఉండకట్టేస్తుంది, మనకి కస్టర్డ్ అనేది స్మూత్గా రాదు. అందుకే ముందుగా ఇలా కస్టర్డ్ని కలుపుకుని ఉంచుకోండి. చూడండి, ఇలా మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా సమానంగా కలుపుకోండి. బటర్ స్కాచ్ ఫ్లేవర్ అయితే బాగుంటుంది. అండ్ రిమైనింగ్ దాన్ని ఇలా క్లోజ్ చేసుకుని గాలి తగలకుండా టైట్గా క్లోజ్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. చూసారు కదా, అబ్జర్వ్ చేస్తున్నారు కదా, పాలు హాఫ్కి మరిగాయి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ని వేసుకుని బాగా కలుపుకోండి. ఇంకా కస్టర్డ్తో ఐస్ క్రీమ్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది నా అప్కమింగ్ వీడియోస్లో మీకు చూపిస్తాను. ఎవరైనా నోటిఫికేషన్ కావాలనుకుంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి. చూడండి, ఉండకట్టకుండా ఇలా బాగా కలుపుకోండి. కొంచెం ఉడికిన తర్వాత చిక్కబడుతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోండి. ఇది బాగా చల్లగా అయిన తర్వాత దీన్ని మనం ఫ్రిడ్జ్లో 2 to 3 hours స్టోర్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఉండకట్టినట్టయితే జస్ట్ ఒకసారి మిక్సీ జార్లో వేసుకుని దాన్ని బాగా మిక్సీ పట్టుకోండి. మీకు ఉండలు లేకుండా చాలా స్మూత్గా వస్తుంది. ఆ తర్వాత బాగా చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 3 hours స్టోర్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఫ్రూట్స్ రెడీ చేసుకోండి. కస్టర్డ్ రెడీ అయ్యే టైంకి మీకు కావాల్సిన ఫ్రూట్స్ని ఇలా కట్ చేసుకుని పెట్టుకోండి. నేనైతే కర్బూజా, బనానా, దానిమ్మకాయ గింజలు, యాపిల్ తీసుకున్నాను. పిల్లలు డైరెక్ట్గా అయితే ఫ్రూట్స్ని ఎక్కువ తినడానికి ఇష్టపడరు. సమ్మర్లో ఈ పిల్లలకి చాలా మంచిది, చలవ చేస్తుంది కనుక నేను ఈ ఫ్రూట్స్ని తీసుకున్నాను. చూసారు కదా, 3 hours కంప్లీట్ అయ్యేసరికి కస్టర్డ్ ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఫ్రూట్ స్లైసెస్ని మొత్తం అన్నీ కూడా అందులో యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇది మనకి చాలా స్మూత్గానే అనిపిస్తుంది. చూడండి, చాలా కలర్ఫుల్గా ఫ్రూట్స్తో చాలా బాగుంటుంది. బయట మార్కెట్లో కొన్న ఐస్ క్రీమ్స్ కన్నా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవడం చాలా బెటర్. అండ్ అప్కమింగ్ వీడియోస్లో మీకు ఐస్ క్రీమ్స్ ఇంకా మోర్ డిజర్ట్స్ అనేవి నేను మెన్షన్ చేస్తాను. అండ్ ఫలూదా కూడా చేసి ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఫలూదా వీడియో లింక్ ఇస్తాను, మీరు అది చూసి ట్రై చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇలా కస్టర్డ్ ఇలా ప్రిపేర్ చేసి ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.